హలో అండి. ఇవాళైతే నా స్టైల్లో మంచి రెసిపీ తీసుకొచ్చా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ చేసుకోవట్లేదు. విషయం ఏంటంటే నేను ఏదో సంపాదించేస్తాను ఇన్కమ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో అది మీ ఒక్క లైక్తోనే నేను ఇదైపోను కదా. కొంచెం మంచిగా పాజిటివ్ థింకింగ్తో ఉండి, మనకి తెలిసిన అమ్మాయి కూడా ఇలా ఒక ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ చేస్తుంది, తనకు కూడా కొంచెం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఏం పోయింది అనే మంచి మనసు మీలో ఉంటే నా వీడియో అయితే ఇంకా చూడండి ముందు వరకు. లేదు ఈ అమ్మాయి చేసే మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలనుకుంటే ఆపేసేయండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, నాకు ఒక విషయం తెలిసింది రీసెంట్గా. నా వీడియోస్ అంట పర్టికులర్గా చూస్తున్నారంటండి కొంతమంది, అది తెలిసిన వాళ్ళే. కానీ లైక్ చేసేటప్పుడు చేయొద్దు, ఆ అమ్మాయికి మనం లైక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంటున్నారంట. అప్పుడే రావండి, మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది అయ్యాక వస్తాయి. ఈ లోపు మీరు ఎలాగో చూస్తున్నారు కదా, ఒక చిన్న లైకే కదా, ఇచ్చేయండి. సో నా వరకు తెలిసిందని చెప్పి మీకు కూడా తెలియాలని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక్కడైతే ఎగ్ రెసిపీ చేశాను, ఎగ్ కర్రీ. ఎప్పుడులా కాకుండా ఈరోజైతే మామిడికాయ వేసి చేశానండి. పుల్లగా అసలు ఎంత బాగుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమి కావాలి సింపుల్గా చెప్పేస్తాను. ఒక మామిడికాయ ముక్క, ఒక సగం, మనం ఎన్ని గుడ్లు తీసుకుంటాం అన్ని గుడ్లు, ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్వి, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టేసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉడికిచ్చేసుకొని పీల్ తీసి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి ఎగ్స్ అన్నీ చక్కగా బాయిల్ చేసుకుని ఎగ్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ పక్కకి తీసి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మీ ఇష్టం తాలింపు దినుసులు వేసుకుంటే వేసుకోవచ్చు. అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసాం కాబట్టి అవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఏ కర్రీ చేసుకున్నా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాన్ని బట్టి కర్రీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇక్కడ నా టేస్ట్కి సరిపోయినంత కారం, ఉప్పు అన్నీ యాడ్ చేస్తాను. ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా పసుపు ఏమి వేయలేదండి. ఇంకా ఈ ఆనియన్స్ అన్నిటికీ కారం, ఉప్పు అన్నీ పట్టేదాకా మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. అవి మగ్గాక కొంచెం కరివేపాకు వేసేసి అవంతా మంచిగా వేగాక కరివేపాకు, ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, చూసారా ఎంత సన్నగా కట్ చేశానో, అవన్నిటిని ఇందులో వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. మనం ఎంత చక్కగా మగ్గించుకుంటే కర్రీ అనేది అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ రెసిపీ. ఇది ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా మగ్గాక ఇది అడిగంటకుండా ఉండాలని కొంచెం మన కర్రీకి సరిపోయినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ బాగా ఉడకాలి కాబట్టి మన కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోండి. గుడ్డు కర్రీ అంటే మరీ గ్రేవీగా ఉంటే తినలేం కాబట్టి కొంచెం లూజ్గా అంటే పులుసులా ఉంచుకునేలాగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్కి మనం ఫోర్క్తో కానీ చాక్తో కానీ హోల్స్ పెట్టేసుకొని ఆ పులుసులో వేసి చక్కగా సన్నటి మంట మీద దాన్ని అయితే చక్కగా ఉడికించుకోవాలండి. మనం ఎన్ని వాటర్ పోసామో ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోవాలి. కర్రీ అంతా దగ్గరకు వచ్చి అలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూసారు కదా కర్రీ ఎంత చక్కగా పైకి వచ్చేసిందో ఆయిల్. ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయిందనడానికి అలా ఆయిల్ పైకి రావడమే మెయిన్ అండి. సో ఇక్కడ మన కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే నేను ఇంకా ఒక బౌల్లో తీసుకొని మీకు అయితే చూపించేసాను. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ కర్రీ ప్రాసెస్ కూడా నచ్చే ఉంటుంది. చాలా సింపుల్గా చేశాను కదా, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.